హైదరాబాద్ అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు గుర్తు తెలియని దుండగులు బాంబు బెదిరింపు కాల్చేశారు. దీంతో ఆందోళనకు గురైన యాజమాన్యం పాఠశాల కాలేజీ విద్యార్థులను ఇంటికి పంపించి 100కు కాల్చేసి సమాచారం ఇవ్వడంతో రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీ చైతన్య అత్తాపూర్లో చదువుతుంది. నా పేరు పుష్ప. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ గా చేస్తున్నాను 8 సంవత్సరాల నుంచి. జస్ట్ ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అనుకున్నాం. మా శ్రీ చైతన్య పేరెంట్స్ అందరికి కూడా అత్తాపూర్ బ్రాంచ్ లో చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులకి మార్నింగ్ ఒక ప్రాంక్ కాల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది మెయిల్. అదేంటంటే స్కూల్లో అంటే కాలేజ్నా స్కూల్ అనేది కన్ఫర్మేషన్ లేదు ఎక్కడ కూడా. బాంబు పెట్టాము 24 hours లో ఇట్ మే బి బ్లాస్ట్ అని. సో ఎందుకైనా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి కాలేజ్ అయినా పిల్లలైనా ఎవరైనా మా పిల్లలైన ఉద్దేశంతో ఒక ఇన్ఫర్మేషన్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ రేస్ చేశాను. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి కూడా మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకి ఫర్నిష్ చేశారు. ఫైనల్ గా ఎటువంటివి ఏమీ లేవు ఇక్కడ. కాలేజ్ అండ్ స్కూల్ రెండిట్లో చెక్ చేసి ఏ బాంబు లేదు ఏమీ లేదని కన్ఫర్మేషన్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్టింగ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ అండ్ క్విక్ రెస్పాన్స్ and find outing that there is nothing was there in the bomb, and this might be it's a prank call we thought of, but even then we did not ignore that, and we have done our formalities with the support of police department. Thank you. All together మొత్తము మాకు కాలేజ్ అండ్ స్కూల్స్ కలిపి స్కూల్ కి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. 4 ఫ్లోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ టు రూమ్ క్లాస్ టు క్లాస్ కి వెళ్ళి చెక్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ చెక్ చేశారు, అవుట్ సైడ్ చెక్ చేశారు. ఇంకా కాలేజ్ ది సార్ వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, ప్రిన్సిపల్ సార్ చూసారు. అంత లేదండి. అసలు మన స్కూల్ నుంచి పేరెంట్స్ అందరూ కూడా వెరీ సపోర్టివ్ అండ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ and well-behaved students I have. I'm very proud of that. So having such a great parents and great students, and minute things here and there will be, that is only for the punctuality part of, but we never find any kind of gangsters or bad behavior with the students and parents are very supportive. I'm grateful and glad for that, to having such a great personality in my campus.